హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, నిరుద్యోగ అభ్యర్థులకి 600కి పైగా జూనియర్ అసిస్టెంట్ పోస్టులకి సంబంధించి ఐడిబిఐ బ్యాంక్ మీకు తెలుసు కదా, ఐడిబిఐ బ్యాంక్లో ఖాళీగా ఉన్నటువంటి వేకెన్సీస్కి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అఫీషియల్గా అయితే రిలీజ్ అయిపోయింది. ఈ 2025 ఇయర్కి సంబంధించి ఈ జాబ్స్కి మన సొంత రాష్ట్రంలోనే పోస్టింగ్ ఇస్తున్నారు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ ఏమీ అవసరం లేదు. 50,000కి పైగానే స్టార్టింగ్ సాలరీ ఉంటుంది. ఆన్లైన్లోనే మనము అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి. ఈ వీడియోలో మీకు ఈ జాబ్స్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అండ్ అలాగే ఎలా అప్లై చేయాలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ముందుగా చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని ఇప్పుడే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ఈ యొక్క రిక్రూట్మెంట్ నోటిఫికేషన్కి మీరు ఇండియన్ నేషనల్ అయితే సరిపోతుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు ఆన్లైన్లో. అడ్వర్టైజ్మెంట్ డేట్ ఇక్కడ చూడండి, May 7th ఈ రోజు మనకి అఫీషియల్గా అయితే రిలీజ్ అయింది. ఆన్లైన్ అప్లికేషన్ అనేది మనకి రేపటి నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. సో మీకు రేపు అప్లికేషన్ ప్రాసెస్ గురించి వీడియో చేస్తాను. సో ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉంది డెఫినెట్గా కామెంట్ చేయండి. సో నాకు ఇంట్రెస్ట్ ఉంది అని చెప్పేసి. రేపటి నుంచి May 20 వరకు కూడా మీరు ఆన్లైన్లో అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. సో ఈ పోస్టులకి సంబంధించి ఎగ్జామినేషన్ డేట్ కూడా ఇచ్చేస్తారు. June 8th అయితే కండక్ట్ అయితే చేయబోతున్నారు, సండే రోజు ఎగ్జామ్ అనేది. సో చాలా త్వరగా మీకు సెలక్షన్ ప్రాసెస్ కూడా కంప్లీట్ అయితే చేయబోతున్నారు. అర్జెంటుగా మాకు ఏదైనా బ్యాంకులో మాకు పర్మనెంట్ జాబ్ కావాలి అని చెప్పేసి ఎవరైతే చూస్తున్నారో సో వాళ్ళకి మాత్రం ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ చెప్పుకోవచ్చు. సో చాలా త్వరగా మీకు సెలక్షన్ ప్రాసెస్ కంప్లీట్ చేసి పోస్టింగ్ కూడా ఇచ్చేస్తున్నారు. సో మనకి ఒక ఐడిబిఐ బ్యాంక్కి సంబంధించి ఎవ్రీ ఇయర్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవుతుంది కదా. సో ఈ ఇయర్ కూడా మనకి 2025 ఇయర్కి సంబంధించి జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ JAM అని చెప్పేసి పిలుస్తాం, మనకు జామ్ అని చెప్పేసి గ్రేడ్ O పొజిషన్స్కి సంబంధించి రిక్రూట్మెంట్ చేస్తున్నారు. 676 వేకెన్సీస్కి నోటిఫికేషన్ వచ్చింది. ఇందులో మనకి క్యాస్ట్ వరకు కూడా వేకెన్సీస్ ఇచ్చారు. అన్రిజర్వ్డ్ అంటే జనరల్ కేటగిరీ అనమాట. ఇందులో 271 వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే SC కేటగిరీలో 140, ST 74, OBC 124, EWS 67, PWDకి సంబంధించి VH కేటగిరీలో 8, HH కేటగిరీలో 7, OH కేటగిరీ 8, MDR ఐడికి సంబంధించి 8. ఈ విధంగా ప్రతి కేటగిరీకి సంబంధించి ఇక్కడ వేకెన్సీస్ అనేవి కేటాయించడం అనేది జరిగింది. సో మీరు ఏ కేటగిరీకి చెందిన వాళ్ళైనా సరే ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు అనమాట. సో మనకి ఐడిబిఐ బ్యాంక్కి సంబంధించి ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా ఈ యొక్క సంస్థకి ఆ యొక్క బ్యాంక్స్ అయితే ఉన్నాయి, మీకు అందరికీ కూడా తెలిసిందే. ఇన్ కేస్ మీకు ఒక డౌట్ ఉంటే నార్మల్గా గూగుల్లోకి వెళ్ళేసి ఐడిబిఐ బ్యాంక్ బ్రాంచెస్ అని చెప్పేసి సెర్చ్ చేయండి. సో సెర్చ్ చేసినట్లయితే మనకి ఎక్కడెక్కడ ఉన్నాయి లొకేషన్స్ అనేవి చూపిస్తుంది. మీ సొంత రాష్ట్రంలోనే మీరు పోస్టింగ్ పొందేటువంటి అవకాశం అనేది ఉంటుంది. ఎలిజిబిలిటీ క్రైటీరియా అంటే ఎవరు ఎలిజిబుల్ ఈ జాబ్స్కి సంబంధించి అంటే ఇక్కడ మనకి మినిమం 20 నుంచి మ్యాక్సిమం 25 ఇయర్స్ లోపు ఏజ్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. మేల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు, ఫిమేల్ క్యాండిడేట్స్ కూడా ఈ జాబ్స్కి అయితే అప్లై చేయొచ్చు. May 1st 2025 నాటికి మీకు నోటిఫికేషన్లో మెన్షన్ చేసినటువంటి ఒక ఏజ్ ఉండాలి. సో ఇది మనకి జనరల్ వాళ్ళకి సంబంధించి ఏజ్ అనమాట. సో దీంతోపాటు OBC వాళ్ళకి +3 years యాడ్ చేసుకోండి. SC ST వాళ్ళైతే +5 years యాడ్ చేసుకోండి. దీనికి అంటే OBC వాళ్ళు 28 years వరకు అప్లై చేసుకోవచ్చు. SC ST వాళ్ళేమో 30 years వరకు కూడా అప్లికేషన్ చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట. క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే జనరల్ EWS అండ్ OBC వాళ్ళైతే మినిమం 60% మార్కులతో బ్యాచిలర్స్ డిగ్రీ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. ఇన్ కేస్ మీరు SC ST PWD వాళ్ళైతే మాత్రం 55% ఆఫ్ మార్క్స్తో పాస్ అని కూడా ఎలిజిబులే. ఏ డిసిప్లిన్లో మీరు డిగ్రీ చేసినా ఎలిజిబులే అనమాట. ఇక్కడ చూడండి ఎనీ డిసిప్లిన్ అని చెప్పేసి క్లియర్గా ఇచ్చారు. కాబట్టి మీరు ఏ విభాగంలో బ్యాచిలర్స్ డిగ్రీ కంప్లీట్ చేసినా అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు అనమాట. అలాగే ఇక్కడ చూడండి పాసింగ్ ఓన్లీ ఏ డిప్లొమా కోర్స్ విల్ నాట్ బి కన్సిడర్ యాజ్ ద క్వాలిఫైయింగ్ ద ఎలిజిబిలిటీ క్రైటీరియా. అంటే మీరు డిప్లొమా వాళ్ళైతే మాత్రం ఎలిజిబుల్ కారనమాట. సో మీరు కంపల్సరీగా ఏదైనా డిగ్రీ అనేది కంప్లీట్ చేసి ఉంటే సరిపోతుంది. కంప్యూటర్కి సంబంధించిన నాలెడ్జ్ అనేది ఉంటే సరిపోతుంది. అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు అనమాట. మీకు ప్రియర్గా ఎటువంటి ఎక్స్పీరియన్స్ అనేది ఏమీ అవసరం లేదు. అలాగే ఒక జాబ్స్కి అప్లై చేసే క్యాండిడేట్స్కి మీకు లోకల్ లాంగ్వేజ్ అనేది రావాలి. సో లోకల్ లాంగ్వేజ్ ఏంటి అంటే మన తెలుగు స్టేట్స్లో తెలుగు కాబట్టి సో మీకు తెలుగు లోకల్ లాంగ్వేజ్ వస్తే సరిపోతుంది. సాలరీ ప్యాకేజ్ అనేది ఎంత ఉంటుంది మనకి ఈ జాబ్స్కి సెలెక్ట్ అయితే చూడండి, ఇక్కడ మనకి క్లియర్గా ఇచ్చారు. 6.14 lakhs నుంచి 6.50 lakhs per year ఇది మనకి
మన ఏదైతే లొకేషన్లో పోస్టింగ్ వస్తుందో మనకి ఏ లొకేషన్లో దాన్ని బట్టి మనకి ఒక సాలరీ అనేది డిపెండ్ అయి ఉంటుందన్నమాట. సో మనకి సంవత్సరానికి 6.50 లక్షలు అంటే దాదాపుగా మంత్లీ మనకి 50,000కి పైగానే సాలరీ అనేది ఉంటుంది. సో దాని తర్వాత కూడా మీకు ఇంకా ఇంక్రిమెంట్స్ ఉంటాయి, అది మీ పర్ఫార్మెన్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. ఇక్కడ మనకి ఇది సిటీసీ కాస్ట్ టు కంపెనీకి సంబంధించి ఇక్కడ డీటెయిల్స్ ఇచ్చారనమాట. సో మీకు గ్రేడ్ ఓ పొజిషన్లో మీకు స్టార్టింగే ఈ యొక్క జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. జూనియర్ అసిస్టెంట్ మేనేజర్గా మీరు బ్యాంకులో ఈ యొక్క డ్యూటీస్ అనేవి మీరు పర్ఫామ్ చేయాల్సి ఉంటుందన్నమాట. అయితే ఈ జాబ్స్కి సెలెక్షన్ ఎలా చేస్తారంటే మీకు ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది, దాని తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారు, దాని తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూ పెట్టేసి ప్రీ రిక్రూట్మెంట్ మెడికల్ ఎగ్జామినేషన్ నిర్వహించేసి ఈ యొక్క వేకెన్సీస్కి ఎంపిక చేస్తారు. టెస్ట్ అనేది దేని మీద ఉంటుంది అంటే లాజికల్ రీజనింగ్, డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్కి సంబంధించి టాపిక్స్ నుంచి 60 క్వశ్చన్స్ అడుగుతారు, 60 మార్క్స్, 40 మినిట్స్ సెక్షనల్ టైము. అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్, క్వాంట్, జనరల్ ఆర్ ఎకానమీ, బ్యాంకింగ్ అవేర్నెస్, కంప్యూటర్ ఆర్ ఐటీ, ఈ టాపిక్స్ మీద మనకి టోటల్గా ఈ యొక్క టెస్ట్ అనేది కండక్ట్ అయితే చేస్తారు. ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్లో మనకి ఒక టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే ఈ యొక్క టెస్ట్ అనేది పాస్ అవుతారో వాళ్ళకి ఫర్దర్గా ఇంటర్వ్యూ కండక్ట్ చేసేసి ఈ యొక్క వేకెన్సీస్కి ఎంపిక చేస్తారు. టోటల్గా మనకు వచ్చేసి ఇక్కడ టైం కూడా ఇచ్చారు కదా, 120 మినిట్స్ పాటు కూడా ఒక టెస్ట్ అనేది కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఇందులో నెగటివ్ విధానం కూడా ఉంటుంది. ప్రతి రాంగ్ ఆన్సర్కి మీకు 0.25 మార్క్స్ అనేవి డిడక్ట్ అయితే చేస్తారనమాట. సో దాని తర్వాత ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేసేసి ఒక వేకెన్సీస్కి అయితే ఎంపిక చేయడం జరుగుతుంది. ఇండియన్ సిటిజన్స్ అందరూ కూడా అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు ఈ నోటిఫికేషన్కి. నోటిఫికేషన్లో కూడా వాళ్ళే క్లియర్గా అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది. అలాగే ఈ పోస్టులకి సంబంధించి అప్లై చేసే క్యాండిడేట్స్ వీటికి సంబంధించినటువంటి ఇక్కడ అప్లికేషన్ ఫీ డీటెయిల్స్ని కూడా ఇచ్చారు. అప్లికేషన్ ఫీ డీటెయిల్స్ని కూడా ఇక్కడ మీకు క్లియర్గా చూపిస్తాను. సో ఫీ డీటెయిల్స్కి సంబంధించి అలాగే ఎలా అప్లై చేయాలి అన్నీ కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ వాళ్ళు 250, మిగతా వాళ్ళు 1050 రూపీస్ అప్లికేషన్ ఫీ అనేది మీరు ఆన్లైన్లో అయితే పే చేయాల్సి అయితే ఉంటుంది. అలాగే మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్కి సంబంధించినటువంటి డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే మన సొంత రాష్ట్రాల్లోనే ఎగ్జామినేషన్స్ అనేవి కండక్ట్ అయితే చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ఆంధ్రప్రదేశ్లోనే, తెలంగాణ వాళ్ళకి మన తెలంగాణలోనే ఎగ్జామినేషన్స్ అనేవి కండక్ట్ అయితే చేస్తున్నారు. దీనికి సంబంధించి ఇక్కడ కంప్లీట్ లిస్ట్ అనేది ఇచ్చారు. సో వీటికి సంబంధించి ఇక్కడ మీరు లిస్ట్ని కూడా చెక్ చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ వాళ్ళకు వచ్చేసి ఏలూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం, విజయనగరం. అలాగే తెలంగాణ వాళ్ళకి సంబంధించి వచ్చేసరికి ఎక్కడెక్కడ కండక్ట్ చేస్తున్నారంటే సో ఇక్కడ తెలంగాణ వాళ్ళకు వచ్చేసి హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్లో అయితే ఎగ్జామినేషన్స్ అనేవి కండక్ట్ అయితే చేయబోతున్నారు. ఫ్రెండ్స్, ఇది మనకి ఒక ఐడిబిఐ బ్యాంక్ నుంచి వచ్చినటువంటి జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకి సంబంధించి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ డీటెయిల్స్. అలాగే ఎవరైతే ఇంటి దగ్గర నుంచి ఒక బ్యాంక్ జాబ్స్కి సంబంధించి ప్రిపేర్ అవ్వాలని చెప్పేసి అనుకుంటున్నారో సో వాళ్ళ కోసం మనము ఆన్లైన్ క్లాసెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము మన ఆర్కేలాజిక్స్ యాప్లో. మీరు చక్కగా ఇంటి నుంచే ప్రిపేర్ అయితే కావచ్చు. సో యాప్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో, కామెంట్ సెక్షన్లో ఇచ్చాను. వెంటనే ప్లే స్టోర్ నుంచి కూడా మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. సో ఇందులో మీకు టాప్ మోస్ట్ ఫ్యాకల్టీస్ అయితే క్లాసెస్ అయితే ఉంటాయి. 1 year వ్యాలిడిటీ ఉంటుంది. కేవలం 999కి మీరు ఇక క్లాసెస్ అనేవి పొందొచ్చు. మీకు ఏపీ కోర్టుకి జాబ్స్కి సంబంధించి కూడా కోర్స్ అనేది యాడ్ చేశాము. బ్యాంక్ జాబ్స్కి సంబంధించి అన్ని రకాల కోర్సెస్ ఉన్నాయి, రైల్వేకి సంబంధించి కానీ అన్నీ కూడా. సో మీరు వెంటనే యాప్ డౌన్లోడ్ చేసుకుని ఒకసారి చెక్ చేయండి. ఇది మనకి ఒక ఐడిబిఐ బ్యాంక్కి సంబంధించి రిక్రూట్మెంట్ డీటెయిల్స్. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ రూపంలో అడగండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.